అది అన్నీ అలా చెప్తున్నా, మీరు చెప్తున్నారు, మీరు చెప్పకండి సార్. ఓకే, మీరే అన్నిటి కాబట్టి దేవుడు ఫౌండేషన్, ఆ ఫౌండేషన్ని నీకు నాకు ఇచ్చింది. ఫౌండేషన్ అంటే ఏంటి? లైఫ్. మన జీవితంలో ద్వంద్వ మనుషులు కలిగి ఉంటారు. డ్యువల్ మైండ్. అందుకే యేసుప్రభు చాలా ఇష్టమైన అదే కోపంగా మాట్లాడుతుంది. యాకోబు పత్రికలు ఏమంటారంటే, మీరు యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఉంది, ఫస్ట్ వర్స్, దిమాస్కులారా, డబల్ మైండ్ పీపుల్. డబల్ మైండ్ పీపుల్ అంటే ఏంటి? కనిపించేది ఒకటి, చేసేది రెండు విధాలు. అంటే ఇంకొకటి డ్యువల్ మైండ్, అపరిచితులు. ఒక క్షణం మంచిగా ఇంకో క్షణం చెడుతాము. సో ఇది దేవునికి ఇష్టం లేదు. తర్వాత యాకోబు పత్రిక 6, 7, 8, 9, 10 విమర్శిస్తారా సరే ఒకసారి. సో యాకోబు భక్తుడు చాలా క్లియర్ రాస్తాడు భక్తుల కోసం అంటే ఆయన దృష్టిలో ఏంటంటే విశ్వాసులు ఎట్లా ఉండాలి, ఏ విధంగా ప్రార్థన చేయాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా మనము ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా ఆయన చాలా క్లియర్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. చదవండి సార్, విన్నారా? పెట్టినా 4,000 రొటేషన్. అది ఆత్మీయ పరిశుద్ధపరచుకోండి. 4 ఏమంటారు? ఫస్ట్ ఏమంటారు అంటే నా యొద్దకు రండి అంటారు. 4 ఏమంటారు? 4